మాట్లాడడానికంటే ఎక్కువ ఐ ఫీల్ వెరీ ఓవర్వెల్డ్. అంటే మనం రేసింగ్లు ఉన్నప్పుడు, మన టైం బాగున్నప్పుడు, మన సినిమాలు మంచిగా ఆడుతున్నప్పుడు, ఆ టైంలో అందరు సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. సో లాస్ట్ 2-3 సినిమాల నుండి సినిమాలు కొంచెం వెనక ముందు అయినా కూడా ఓపిక్గా నాతో పాటు నిల్చొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టైం బాగున్నప్పుడు అందరు ఉంటారు మనతో, టైం బాగాలేనప్పుడు మనతో ఎవరు ఉంటారో వాళ్ళే చాలా ఇంపార్టెంట్. అండ్ నాతో ఉన్నోళ్ళందరూ, ఐ కాంట్ ఫర్గెట్ యువర్ అన్కండిషనల్ లవ్. అండ్ కొంచెం టైం అటు ఇటు ఉన్నప్పుడు లైఫ్లో బ్యాక్ లైన్లో ఉన్నోళ్ళు ఫ్రంట్ లైన్లోకి వస్తారు మనకి, మనం చేసిన తప్పులు పట్టుకోవడానికి. బట్ ఆ టైంలో చాలామంది, మనలో చాలామంది లో ఫీల్ అవుతుంటాం. సో పడడం తప్పు కాదు, పడ్డాక లేచి నిల్చోకపోవడం తప్పు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఆల్మోస్ట్ Feb 15th ఆ టైంలో నేను ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ బ్యాడ్, ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ లో. బట్ టైం చూడండి, బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైం చేంజెస్. లాస్ట్ ఇయర్ ఉన్నది పర్మనెంట్ టైం కాదు, ఇప్పుడు ఉండేది పర్మనెంట్ టైం కాదు. బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైమ్ ఈజ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఇట్స్ బీన్ 1 year. మీరిచ్చే లవ్ మారలేదు, అండ్ మీరిచ్చే ఎనర్జీ మారలేదు. ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ హియర్. ఇంత అద్భుతమైన సినిమా ఉంది చేతిలో, అంటే ఏదో అయిపోయింది చిన్న వరి అయ్యే టైంకి చాలా ధైర్యంగా నిల్చున్నారు మీరు. అరే ఒక్క నిమిషం రా, మర్చిపోతారా ప్లీజ్ రా. సో అది సినిమా డెఫినెట్లీ మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఫిలిం కేమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ వెరీ క్రూషియల్ టైం. నా పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే యూజువల్లీ అరే మనం లాస్ట్ 2 సినిమాలు కొంచెం దెబ్బైనాయి, ఇప్పుడు ఏం సినిమా సెట్ చేసుకోవాలి, మనం కెరియర్ని ఎట్లా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి అని ఒక ఛాలెంజ్ వస్తుంది ఏ హీరోకైనా. బట్ గాడ్ ఆల్వేస్ హ్యావ్ బెటర్ ప్లాన్. టైంకి అంటే డెస్టినీ ముందే ప్లాన్ చేసి, థ్యాంక్ యూ మామ అనుదీప్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ కోమల్. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలియదు, చాలా క్రూషియల్ టైంలో నాకు సినిమా ఇచ్చినావు, అంటే చాలా క్రూషియల్ టైంలో ఐ గాట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్నబాబు గారికి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. చిన్నబాబు గారు పర్సనల్లీ చాలా చాలా లవ్ చేసిన సినిమా ఇది, చాలా దగ్గరుండి చూసుకున్న సినిమా. సో ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. అంటే ఈ సినిమా ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళందరికంటే నాకే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటా, అంటే ట్రాక్ రికార్డ్లో లాస్ట్ 2 సినిమాలు చూసుకుంటే. బట్ ఇంతమంది కలిసి ఈ సినిమాకి పనిచేసి ఈ టీంలో నన్ను కూడా పార్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా డెఫినెట్లీ ఇట్స్ గోనా బి వెరీ వెరీ హిలేరియస్ రైడ్ ఇన్ థియేటర్స్.